చూపించింది చంద్రబాబు నాయుడు అని చెప్పి వదిలేసుకున్నారు. సో మాకు కూడా అదే వచ్చింది. మారు మనసు పొంది ఉండొచ్చు. ఇప్పుడు ఏముంది, పొందితే ఎన్నిసార్లు మారుతారు సార్? ఒకసారి మారారంటే నమ్ముతారు, రెండోసారి మారారంటే నమ్మరు కదా. అయిపోయింది ఆ సిచ్యువేషన్. నిజంగా మారాడనంటే తెలుగుదేశం బీజేపీ జనసేన ఖాళీగానే ఉన్నాయి కదా, మార్పులు చేర్పులు. మా దగ్గర మొత్తం ఫుల్ అయింది. 175 + 25 అనౌన్స్ చేస్తున్నాం. వాళ్ళ దగ్గర ఇంకా 1 ఖాళీ ఉన్నాయి. ఒకవేళ ఉన్నా మళ్ళీ ఒకవేళ ఇచ్చిన కూడా మార్పులు చేర్పులు చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు మారచ్చు, మార్చే అవకాశం ఉంది. రైట్. ఇక్కడ రవికిరణ్ గారు ఒక పాయింట్ ప్రధానంగా వినబడుతున్నది ఏంటంటే, భీమవరంలో అక్కడ తాజాగా ఈ ప్రస్తుత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరైతే కన్ఫామ్ అయ్యారో వాళ్ళందరితో రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు, మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇంతవరకు శ్రీనివాస్ వర్మ గారితో కాంటాక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ పరంగా అయితే రఘురామకృష్ణరాజుతో ఎక్కువ ఉంది. కాబట్టి ఆయన రెబల్ గా పోటీ చేసి, అంటే డైరెక్ట్ గా ఆయన ఇండిపెండెంట్ గా ఎంపీగా పోటీ చేస్తే వీళ్ళు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నటువంటిది మరొక వాదన బలంగా ఉంది. అది జరిగితే బీజేపీకి దెబ్బ. కాబట్టి బీజేపీ ఏమన్నా చంద్రబాబు గారితో మాట్లాడించి, ఎందుకంటే వాళ్ళ తరపు నుంచి ఉన్నారు కాబట్టి మాట్లాడించి అట్లా లేకుండా చేయడానికి కానీ ఏమన్నా ప్రయత్నిస్తుంది. అసలు అవన్నీ నాకు అవసరం లేదు అంటారా? అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అంటే రేపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక మనకు పెద్ద లిస్టే తయారవుతుంది. ఏ నియోజకవర్గంలో ఎంతమంది రెబల్స్, ఎంతమంది పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్ గాని. సో దాన్ని మనం ఎట్లా ఆపలేం. ఇప్పుడు చాలా మంది ఆశావాహులు, టికెట్లు రాని వాళ్ళు అందరూ ఈ రోజుకి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు, ఇండిపెండెంట్ పోటీ చేస్తారు. రేపు ఏప్రిల్ 19వ తారీఖు నోటిఫికేషన్ అప్లికేషన్ తీసుకునే టైంకి, దరఖాస్తు తీసుకునే టైంకి మనకు తెలుస్తుంది ఫైనల్ గా ఎంతమంది అని. సో ఇండిపెండెంట్ గా పోటీ చేయటం అన్నది రాజకీయ ఎన్నికల్లో సర్వసాధారణం. మేము కూడా అనేక రాష్ట్రాల్లో చాలా ఫేస్ చేసాం. అయితే లాస్ట్ మినిట్ వరకు బుద్ధికిచ్చే ప్రయత్నం చేస్తారు, ఎన్ని పక్షంలో ఇంకా వదిలేస్తారు. అంత మాత్రం చేత ఈలోపు భయపడిపోయి ఒక క్యాండిడేట్ కోసం మొత్తం క్యాండిడేట్ నే మార్చేసి, డిక్లేర్ చేసిన క్యాండిడేట్ నే మార్చేసే పరిస్థితి అయితే నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ అటువంటి ఏం చేయదు. మా శ్రీనివాస్ వర్మ గారు నిబద్ధత గల కార్యకర్త, 3.5 దశాబ్దాలుగా పార్టీకి పనిచేస్తారు. అనేకమైన ఎన్నికలు చూస్తున్నారు, ఫేస్ చేశారు, పోటీ చేశారు కూడా. మాకు సంబంధించిన వరకు ఆయన మా పార్టీ తరఫు నుంచి ఒక బలమైన అభ్యర్థి, తప్పనిసరిగా గెలిపే లక్ష్యం, గెలుస్తారని కూడా నేనైతే విశ్వసిస్తున్నాను. మా కార్యకర్తలు విశ్వసిస్తారు, తప్పనిసరిగా ప్రజలు ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఈ డిక్లేర్ చేసిన క్యాండిడేట్ ఉమ్మడి సమిష్టి నిర్ణయంతో వచ్చినటువంటి క్యాండిడేట్. 3 పార్టీ అధినేతలు కూర్చొని సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని లోటుపాట్లను ఆలోచించుకొని ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకున్నారు. సో ఈ నిర్ణయాలు స్థిరంగా ఉంటాయని నేనైతే అనుకుంటాను. అయితే ఫైనల్ గా జూన్ 4వ తారీఖు వచ్చేసరికి ఫైనల్ గా ఏ నిర్ణయాలు ఎలాగా వికటించాయా, అది సక్సెస్ అయ్యాయా, ఎత్తుగడ ఫలించిందా, అది తిరోగమనం అయిందా, పురోగమనం అయిందా, జూన్ 4వ తారీఖే తెలుసు. బట్ ఒక్కసారి అనౌన్స్మెంట్ అయిపోయాక అనివార్య కారణాలు ఏదైనా ఉంటే, ఇందాక వారు చెప్పినట్టు కొన్ని ఏదైనా ప్రత్యేక కారణాలు ఉంటే తప్పితే నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ ఒకసారి నిర్ణయం తీసేసుకున్నాక, ఎలక్షన్ కమిటీ ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ముందుకు వేరే అభ్యర్థిని పట్టించే అవకాశం లేదు. మార్పులు చేతులు మొదలు పెడితే సాయి గారు ఇది ఎక్కడికైనా దారి చేస్తుంది. మార్పులు చేతులు ఎక్కడికైనా దారి చేస్తుంది. అసలు రఘురామరాజు గారిని, ఆ RRR గారిని అకామిడేట్ చేసే అవసరం తెలుగుదేశం పార్టీకే ఉంది. ఇందాక భక్తులు కూడా అన్నట్టు ఇప్పుడు వారు ఆద్యంతో తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేశారు. ఇప్పుడు గతంలో కూడా CID రఘురామరాజు గారు, చంద్రబాబు నాయుడు గారు మధ్య ఉన్నటువంటి సంభాషణని 20 జూలై 2021 సుప్రీంకోర్టు ఎఫిడవిట్ ఇచ్చారు. ఏ రకంగా చంద్రబాబు నాయుడు, రఘురామరాజు గారు సంభాషణలు చేస్తున్నారు, వాట్సాప్ సంభాషణలు మొత్తం ఎన్ని డాక్యుమెంట్స్ అన్ని, అలాగే లోకేష్ గారితో ఎటువంటి సంభాషణలు చేశారు, ఎటువంటి ఉత్తర ప్రచిత్ర వాట్సాప్ లో ఎటువంటి మాటలు మాట్లాడు మొత్తం లిస్ట్ అంతా ఎఫిడవిట్ సుప్రీంకోర్టులో ఇచ్చారు. సో దీన్ని బట్టి స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు ఆ రోజు అర్థమైపోయింది ఈయన తెలుగుదేశం పార్టీతో టచ్ లో ఉన్నారు. వాళ్ళ డైరెక్షన్ లోనే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే బెయిల్ రద్దు కేసు విషయం కూడా ఆ వాట్సాప్ లో సంభాషణలోనే ఉంది. మా ప్రజలు నేను పంపిస్తున్నాను సార్ డాక్యుమెంట్, ఫైనల్ డాక్యుమెంట్, ఇది ఓకే సార్, లేదు సార్ మా సార్ చేశారు. సో ఇది సుస్పష్టం. సో వారిని అకామిడేట్ చేయాలి అంటే తెలుగుదేశం పార్టీ తరఫే చంద్రబాబు నాయుడు గారు తీసుకుని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే గతంలో కూడా రఘురామరాజు గారు కూడా స్పష్టంగా చెప్పారు.